హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక చిన్న సింపుల్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఎగ్తో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎగ్స్తో దీనికోసం ఒక 4 అయితే ఆనియన్స్ తీసుకొని ముందుగా వీటిని అయితే పీల్ చేసేసాను. తర్వాత వీటిని వాష్ చేసుకుంటున్నాను. ఇలా మీడియం సైజ్ 4 ఆనియన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ఆనియన్స్ వాష్ చేసుకున్న తర్వాత వీటిని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఈ ఆనియన్స్ని అయితే మరి పెద్ద పీసెస్ లాగా కాకుండా మరి చిన్నవిగా కాకుండా ఇలా మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. మనం నాన్ వెజ్ కర్రీస్ కోసం కట్ చేసుకుంటాం కదా, అలా అనమాట. ఇలాగా పీసెస్ మరీ చిన్నవిగా కాకుండా ఇలా మొత్తం అన్ని ఆనియన్స్ని కూడా ఇలాగే కట్ చేసుకుంటున్నాను. మనం ఇందులో ఎక్స్ట్రా మసాలాస్ వేరే ఏం యూస్ చేయం కాబట్టి, టొమాటోస్ లాంటివి కూడా యూస్ చేయం కాబట్టి, దీనికి బేస్ ఆనియనే కాబట్టి మనకు ఎంత గ్రేవీ ఎంత అయితే కావాలో అన్ని ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నాకైతే మరి ఎక్కువగా అవసరం లేదు కాబట్టి ఒక 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. మీకు కొంచెం గ్రేవీ అది ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో 2 ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా నిలువుగా కట్ చేసుకుంటున్నాను. ఇలాగా నిలువుగా చీలికలాగా కట్ చేసేసుకొని వీటిని ఒక 3-4 పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఎటువంటి టమాటోస్ కానివ్వండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమి యూస్ చేయకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నో టమాటో రెసిపీ అని కూడా చెప్పొచ్చు. ఇలా పచ్చిమిర్చిని కూడా మొత్తం అన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కర్రీని రోటీస్లో కానివ్వండి, చపాతీస్లో కానివ్వండి, లేకపోతే రైస్లో కానివ్వండి, సైడ్ డిష్లా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి పక్కన పెట్టేసిన తర్వాత ఒక బాండీని అయితే స్టవ్ మీద ఆన్ చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని కొంచెం బాండీ వేడైన తర్వాత ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చాలా తక్కువ ఆయిలే సరిపోతుందండి, మరి ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదనమాట ఈ రెసిపీ కోసం. కొంచెం నూనె కాగిన తర్వాత ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న పీసెస్గా. వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి ఇది. బ్యాచిలర్స్ అయినా, కొత్తగా వంట నేర్చుకోవాలనుకున్న వాళ్ళైనా, లేదా కొత్తగా వంట చేస్తున్న వాళ్ళైనా సరే సింపుల్గా చేసుకునే రెసిపీ. ఫస్ట్ నేర్చుకోవాల్సిన రెసిపీ కూడా ఇదే. ఇప్పుడు ఆనియన్స్ అన్ని కొంచెం వేగిన తర్వాత వంట ఫాస్ట్గా అవ్వడం కోసం, ఆనియన్స్ తొందరగా వేగడం కోసం ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. మనం ఏ వంటకైనా సరే తొందరగా ఆనియన్స్ వేగాలనుకున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా వేగుతాయండి. ఈ రెసిపీ కోసం అయితే మరి ఎక్కువగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ పసుపు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. చాలా తొందరగా అయిపోయే రెసిపీ కూడా అండి. ఒక 5 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చపాతీ లాంటివి చేసుకున్నా కూడా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఒక టేబుల్ స్పూన్ వరకు. ఈ ధనియాల పొడి కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. చపాతీ లాంటివి బ్రేక్ఫాస్ట్కి కానివ్వండి, డిన్నర్కి కానివ్వండి చేయాలనుకున్నప్పుడు పెద్ద హడావిడి పడిపోకుండా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఈ కారం అయితే ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చితోనే రెసిపీ మొత్తం ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు పచ్చిమిర్చి వద్దనుకున్నప్పుడు ఉట్టి కారంతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ కారం ఇవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మసాలాస్ అవి ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్టే కదా మనం ముందే యాడ్ చేసుకుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత చూసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే లిడ్ పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు కొంచెం కుక్ అవ్వాలండి, ఇలా బాయిల్ రావాలన్నమాట. ఈ బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే వీటిలోకి ఎగ్స్ యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ రెసిపీ కోసం అయితే నేను ఒక 2 ఎగ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. వీటిని ఇలా బ్రేక్ చేసేసి యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ముందైతే కదిలించకూడదండి, అలాగే బ్రేక్ చేసిన వెంటనే ఇలా డ్రాప్ చేసేయాలన్నమాట రెసిపీలోకి. ఈ 2 ఎగ్స్ని కూడా ఇలాగే బ్రేక్ చేసేసుకొని కొంచెం గ్యాప్తో పాటు ఇలా డ్రాప్ చేసుకున్నాను కర్రీలోకి. తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ అయిన తర్వాత మాత్రమే కదిలించాలన్నమాట. ఇలాగా సైడ్ నుంచి అయితే కుక్ అయ్యాయి. కొంచెం పూర్తిగా పైనుంచి కూడా మొత్తం కుక్ అయ్యేంత వరకు లిడ్ పెట్టేసుకోవాలి. ఎగ్స్ కుక్ అయ్యేంత వరకు కదిలించకుండా ఉంటేనే రెసిపీ బాగుంటుందండి. ఇలాగా కొంచెం కుక్ అయిన తర్వాత ఇలా బ్రేక్ చేసుకోవాలన్నమాట. ముందే కదిలిచ్చేసామంటే మొత్తం పొడి పొడి అయిపోయి బాగోదు, కర్రీ అంత టేస్టీగా ఉండదన్నమాట. ఇలాగ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకు కొంచెం ఎగ్ కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా చపాతీ రైసెస్లోకి కొంచెం ఎగ్ని ఇలా తీసుకొని తినడానికి కూడా బాగుంటుందన్నమాట. అందుకనేసి ఇలాగా కొంచెం బాయిల్ అయిన తర్వాత
పీసెస్లా కట్ చేస్తే ఇలా పెద్ద పెద్ద పీసెస్గా ఉంటాయి. ఇలా కర్రీ ఎగ్ మొత్తం కలిసిపోయేటట్లుగా ఎగ్ అన్ని బ్రేక్ చేసుకున్న తర్వాత మొత్తం కర్రీని ఇలా కదిలించాలండి. అంతేకాకుండా ఈ కర్రీ తొందరగా అడుగు మాడుతుందనమాట. అందుకనేసి లో నుంచి మీడియం ఫ్లేమ్ ఉంచేసుకొని కొంచెం మందపాటి బాండి పెట్టేసుకొని ప్రిపేర్ చేసేసుకోండి. సాల్ట్ లాంటివన్నీ సరి చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకొని కాసేపు లిడ్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోతాయి అన్నమాట. ఇలాగా చాలా పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉండే ఎగ్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా త్వరగా చేసుకునే రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చాలా టేస్టీగా రైస్ రోటీస్లోకి అంతేకాకుండా పప్పు అలాంటి వాటిల్లో కూడా సైడ్ డిష్లా యూజ్ అయ్యే ఎగ్ రెసిపీ అనమాట. మీరు ట్రై చేయండి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.